నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతాంశెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ గ్రామసభలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన పనుల వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనం తదితర పనులను చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 42,000 ఇచ్చినంటే ఉత్త పుణ్యానికి ఇయ్యారు కదా ఎవరైనా సరే. మన పేరు మీద ఇచ్చిండు, ఆయన పేరు పెట్టకపోతే మనం ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక విలేజ్ లో మనకు ఒక హోదా ఉంటుందా? 5 ఏళ్ళు ఇంకేలాలేదు దాన్ని, ఇంకేమైనా తీసుకురావాలనికి అని ఇస్తాడు. నెక్స్ట్ టైం పోయినప్పుడు అయినా అది మినిమం కామన్ సెన్స్ అనేది కొంచెం ఉండాలి. ఇంతకుముందే చెప్పిన నేను, మన నుంచే మార్పు మొదలు కావాలని. మనం మారకపోతే ఏది మారది. ఈడ మనం లొల్లి పెడితే ఈడ ఏం నచ్చేది లేదు మనకి. ఈడ మనం అసలు ఎట్లా చేస్తున్నాం కొంచెం ఆలోచించాలి. మనం అడిగే క్వశ్చన్ అడిగే ముందు ఆలోచించాలి. అది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీలో కూడా ఈ ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో పోతంశెట్టిపల్లి గ్రామంలో కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్, లబ్ధిదారులు, కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్గా ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, ఖర్చు చేసిన డబ్బులు, అదేవిధంగా గ్రామానికి శాంక్షన్ అయ్యేటటువంటి పథకాల గురించి, ప్రహారీ గోడలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా మహిళా సమైక్య భవనాల గురించి కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగాం గ్రామంలో శ్రీ మహాచండీ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామ సర్పంచ్ యలగోని వెంకటరాం గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు. గ్రామం అంతా వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, కొల్లూరు మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్, బొంతపల్లి గుడి చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద గురువారం స్థానిక సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఎల్పీఓ, మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రణాళిక గురించి గ్రామ ప్రజలు అధికారులతో చర్చించారు. ఆయా శాఖల సమన్వయంతో సాధించిన పురోగతిని సభకు వివరించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ, మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో చర్చించడం జరిగిందని, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు నూతనంగా నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులతో చర్చించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో ఎరువులను తయారు చేసే ప్రణాళిక చేపట్టడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సర్పంచ్కి, పంచాయతీ కార్యదర్శి సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా గ్రామంలో కావాల్సిన మౌలిక వసతులకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహిళా సమైక్య భవనం, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు విద్యుత్ ఏఈ సాయి కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం, అంగన్వాడీ టీచర్లు, మహిళా సమైక్య అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు వివిధ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. అట్లనే గౌరవ సీఎం గారి సందేశం కూడా వినడం జరిగింది. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రతి డిపార్ట్మెంట్, ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతి
డిపార్ట్మెంట్ ప్రతి స్కీమ్ను మళ్ళొకసారి పునఃసమీక్షించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే కొత్తగా నిధులు విడుదల చేయడం జరిగింది. మొన్నటి వరకు పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పక్షపు రోజుల ప్రణాళిక చేసుకోవడం జరిగింది. త్రాగునీటికి సంబంధించిన ప్రణాళికను కూడా మేము పూర్తి చేసుకున్నాం. రాబోయేది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి మేము ప్రణాళిక రచించుకున్నాము. గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దాన్ని అమలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే ప్రతి ఇంటి జరుపుకున్న గ్రామ సభకి విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్గా విచ్చేసిన డిఎల్పిఓ సార్ గారికి, అలాగే గ్రామ కార్యదర్శికి, ఉప సర్పంచ్కి, ఇక్కడికి విచ్చేసిన అగ్రికల్చర్ ఏఓ గారికి, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన ఏఈ గారికి, అంగన్వాడీస్కి, అలాగే ముఖ్యంగా మా మహిళా యువతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ సభకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పైన ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన 2వ తారీఖు నాడు ఆదేశం ఇచ్చిన గ్రామ సభ ప్రజాపాలన ప్రణాళిక ప్రగతి ప్రణాళికకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అలాగే విద్యుత్ దీపాలతో గ్రామంలో ఉన్న మురికి కాలువల పైన ముఖ్య ఉద్దేశం. 99 రోజుల ప్రజా పరిపాలనలో ఈరోజు సంబంధించిన పారిశుద్ధ్య పైన కానీ, ఇక నీటి సరఫరా పైన కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అదున్నా గ్రామ పంచాయతీకి వచ్చి సర్పంచ్ అనే నాకు కానీ, కార్యదర్శికి కానీ ఇక నుంచి కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక నోటీస్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ నోటీస్ బాక్స్ లో వారికి సంబంధించిన సమస్యలన్నీ ఒక పేపర్ పై రాసి ఆ నోటీస్ బాక్స్ లో వేసిన దానికి వెంటనే స్పందించి ఆ నోటీస్ బాక్స్ లో ఉన్న సమస్యల్ని తొందరగా మా దృష్టికి తీసుకొచ్చి తొందరగా ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేస్తామని, అలాగే ప్రజలకు ఇలాంటి ఏ సమస్య ఉన్నా ఈ ప్రజాపాలనలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన డిఎల్పిఓ సార్ గారు చెప్పారు, వారు ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకురమ్మని జరుగుతుంది. ఇంతకుముందు నా నిధులు ఇవన్నీ కూడా ప్రజలకి అంత ఏదో చూపడం జరిగినట్టు ఆలోచనలు ఉంటే, అలాంటి ఈ రోజు ఏదైనా పని అయిన తర్వాతనే ప్రజలకు సంబంధించిన ఏ నిధులైనా కానీ, ముందు ప్రజలకు సంబంధించిన ఏ నిధులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కౌడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతిని స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గ్రామ పురోహితులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖ వ్యాపారవేత్త ఉడిత రాజు నాగరాణి దంపతులు అభిషేకం, పంచామృత అభిషేకం, చందన అలంకరణ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ట్రాక్టర్పై హనుమాన్ ఆలయం నుంచి సర్పంచ్ కృష్ణగౌడ్ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా భారీ భక్తజనంతో శోభాయాత్ర కొనసాగింది. అనంతరం శ్రీ అభయ రామాలయం వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు ప్రశాంత్, మురళీ నాయక్, దేవేందర్, లక్ష్మీ శరత్, సందీప్ కుమార్, రమేష్ నాయక్, గ్రామ పెద్దలు సత్యనారాయణ గౌడ్, రమేష్ గౌడ్, ఉడిత మురళి, జగన్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, బచ్చల్ నాగరాజు, సురేష్, గ్రామస్తులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడ్వకేట్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని మాణిక్ యాదవ్ మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే గోడి మహిపాల్ నివాసాలకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారు మాణిక్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐలాపూర్లోని తన కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత కృషి చేస్తానని అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరెళ్ల గ్రామంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకుని బీరప్ప వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో కుల బాంధవుల సమక్షంలో పలువురు నాయకులు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సేరెళ్ల గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీరప్ప వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో కుల బాంధవుల సమక్షంలో పలువురు నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అవునవును అట్లా ఉండదు, ఏం కాదు ఉండదు, ఏం కాదు. ఇటు చూడు ముఖాలు ఇటు పడతాయి, ఇటు చూడు రే రుమాలు. మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య 99వ జయంతిని మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు మరియు కుల పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి 1927 కరవెండి గ్రామంలో జన్మించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక గ్రామంలోని పలువురి సంఘాలకు మెదక్ జిల్లాలోని షేరిల గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని స్థాపించడం ఆహ్వానించదగ్గ విషయం. ఆయన ఆశయాలు మనం పేదోళ్ళగా ఉండొద్దు, ఎటువంటి అయితే అహం చూపెట్టుకొని ఉంటారో వాళ్ళని ఎదిరించి పోరాడితేనే మన హక్కులు మనకు వస్తాయనే ఆలోచనతో దొడ్డి కొమరయ్య గారు ఎవరికి భయపడకుండా రొమ్ము ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి. దొడ్డి కొమరయ్య ఆశయ సాధనలో ఇప్పుడున్న యువత కూడా ఆయన ఆశయ సాధనలో నడుస్తూనే ఆయన విగ్రహం పెట్టిన దానికి మనకు ప్రతిఫలం లభిస్తుంది. ఏదో ఇప్పుడు నడుస్తున్న దాన్ని బట్టి ఉంటే ఆయన విగ్రహం పెట్టినా ఆయన ఆశయాలను మనము ప్రవర్తించకపోయినా మనకు పెట్టినా పెట్టకపోయినా ఒకటే. దొడ్డి కొమరయ్య అనేటోడు జల్ జంగల్ పోరాటంలో ఒక సాయుధ పోరాటాన్ని గొర్రెల కాపరి, ఆయన చూడడానికి గొర్రెల కాపరి, ఆయన ఒక విష్ణూరి దొరగారి రామచంద్ర రెడ్డిని ఎదిరించి ఆయన హక్కులు, ఆయన కులానికి సంబంధించిన హక్కులను కాపాడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మెదక్ డిస్టిక్లో ఎక్కడ ఇట్లా దొడ్డి కొమరయ్య విగ్రహం లేదు. ఫస్ట్ షేర్ల గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని స్థాపించాము. ఇక్కడ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పలువురు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల
సంగారెడ్డి జిల్లా బేరంగూడలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా జరిగింది. 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఈసారి మరింత ఘనంగా నిర్వహించబడింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్దెల్లి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పారు. బేరంగూడ మండే మార్కెట్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎంఆర్ఓ కార్యాలయం వందనాపురి కాలనీ మీదుగా గుట్ట కమాన్ వరకు భక్తి పార్వశ్యంలో సాగింది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ప్రాంతమంతా మారుమోగింది. పాటలతో భక్తుల నృత్యాలు కాషాయ జెండాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఈ హనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుండడం ధర్మం పట్ల ప్రజల్లో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని, కేవలం హిందూ సమాజ ఐక్యతను ప్రదర్శించే వేదిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, బేరంగూడ గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, వివిధ కాలనీల అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి విజయోత్సవం పేరిట గత 10 సంవత్సరాలుగా ఈ బీరంగూడ గ్రామంలో ఈ యొక్క హనుమాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడమే కాకుండా సాయంత్రం పూట బీరంగూడ మార్కెట్ నుండి మరి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈ బండారెడ్డి కాలనీ మీదుగా వందనాపూర్ కాలనీ మీదుగా గుట్టకమ్మ నుండి మరి తిరిగి హనుమాన్ దేవాలయానికి ఈ యొక్క యాత్ర చేరను. ఈ యాత్రలో హిందూ బంధువులు రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ పార్టీల వారు ఇచ్చేసి ఈ యొక్క యాత్రలో పాల్గొని వాళ్ళు హిందూ సమాజానికి సంఘటితం చేసే భాగంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, హిందూ భక్తులు, హిందూ సేవకులు అందరూ కూడా వేలాదిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యక్షంగా ఈ యాత్రలో 1000 నుంచి 1500 మంది పాల్గొనడమే కాకుండా ప్రతి కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళిన తర్వాత అక్కడి కాలనీ పనులంతా కూడా విచ్చేసి స్వామివారికి పూలు సమర్పించి స్వామివారి మొక్కులు చెల్లించి వాళ్ళ కాలనీ పూర్తయ్యే వరకు కూడా పాల్గొంటారు. యావరేజ్గా ఈ యొక్క కార్యక్రమం దాదాపు పూర్తయ్యేసరికి ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు. భారతదేశం హిందూ దేశం ప్రపంచ దేశంలో ఉన్న ఏకైక భారతదేశంలో హిందూ దేశంలో ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందూ దొడ్డి కొమరై పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమరయ్య 99వ జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంఘ నాయకులు యాదగిరితో కలిసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని తెలిపారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడుగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. కొమరయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయులను కులం, వర్గం అనే పరిమితుల్లో చూడకుండా వారి ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడి కన్నతల్లి, చెల్లెల ఆభరణాలను కాజేసిన ఓ యువకుడు ఉదంతం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితులను కలెక్టర్ల వెనక్కి పంపారు. మార్చి 30న మహమ్మద్ రహమద్ షరీఫ్ అనే వ్యక్తి తన ఇంట్లో బంగారం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 17న తన భార్య, కుమార్తెకు చెందిన బంగారు ఆభరణాలను అల్మారాలో భద్రపరిచామని, అయితే మార్చి 29న చూడగా అవి మాయమయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న కంచన్బాగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఇంట్లోని వారి పనికి పాల్పడినట్లు అనుమానం కలిగింది. విచారణలో ఫిర్యాదుదారుడు కుమారుడే ఈ చోరీకి సూత్రధారని తేలింది. తన తల్లి, చెల్లెలు ధరించే ఆభరణాలు అల్మారాలో ఎక్కడ ఉంటాయో తెలుసుకున్న నిందితుడు తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా 4 విడతలుగా ఇంట్లోని బంగారం దొంగిలించి వాటిని బయట విక్రయించినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఏప్రిల్ 2న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక వెర్నా కారు మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో కంచన్బాగ్ పోలీసులు కేసును వేగంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కన్న కొడుకు ఇలాంటి పనికి ఒడిగట్టడంతో స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ये एक फैन बनता है 2 मिनट అందరికీ నమస్కారం. తేదీ 2వ తారీఖు నాడు ఈ నెల కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు ఒక దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదుదారుడైనటువంటి రెహమత్ షరీఫ్, ఇతను సూపర్ మార్కెట్ నడిపిస్తాడు, హఫీజ్ బాబా నగర్లో ఉంటాడు. ఇతని యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏదనగా, ఇతని భార్యకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను వీరు జనవరి నెల 17వ తారీఖు నాడు ధరించి తిరిగి వాటిని ఒక ఫంక్షన్ కార్యక్రమంలో ధరించి తిరిగి వాటిని అన్నింటిని కూడా బీరువాలో భద్రపరిచి తర్వాత 29వ తారీఖు 3 నెలల్లో తిరిగి చూసుకుంటే అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దాదాపు 22 తులాల వరకు కనిపించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ 62/2026 అండర్ సెక్షన్ 305 సబ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద కేసు నమోదు పరుచుకొని వెంటనే క్రూజ్ టీము ఏమైనా పిలవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీంని క్రైమ్ ఎస్ఐ యొక్క సహకారంతో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ విచారణ చేపట్టి ఆ విచారణలో తెలిసింది అనగా ఈ యొక్క రెహమత్ షరీఫ్ యొక్క కుమారుడైనటువంటి అద్నాన్ షరీఫ్ ప్రవర్తనలో కొంచెం అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అద్నాన్ షరీఫ్ అదేవిధంగా అతని ఇద్దరి స్నేహితులైనటువంటి రెహానుద్దీన్ అదేవిధంగా సమీర్, ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క బంగారు ఆభరణాలను తీయటం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అద్నాన్ షరీఫ్ బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని 4 విడతలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క గొలుసు తీసుకొని బయటికి రావటం, వచ్చిన తర్వాత కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 500 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నిప్పులు చెరిగారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారు రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. ఆ సేవల గుర్తింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు ఆయన పేరు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాజ్పేయి పేరు పెట్టాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వాజ్పేయి పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అర్ధరహితంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నారని బండారు లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఏదైతే ఉన్నదో ఆయన ఇది చేస్తున్నాడు కాబట్టి నేను దయచేసి ఆయనకు కూడా కోరేది ఏంటంటే వాజ్పేయి గారి వాల్యూ తగ్గియకుండా ఆయన పెద్ద అంటే రహదారులకు ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు పెట్టండి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయమంటే నేనే లెటర్ రాస్తాను. నీ పైన నువ్వు చేయండి, నేను కూడా ఎవరికి లెటర్ రాయమంటారు లెటర్ రాసిస్తాను. నేను ఎటువంటి వ్యతిరేకం లేను వాళ్ళ దానికి. నేను వాళ్ళకు ఏడ కావాలంటే ఆడ వచ్చి నేను సపోర్ట్కి వెళ్ళబడితే ఇంకా ఉన్నాయి కాబట్టి వాజ్పేయి పేరు పెట్టాలని వాళ్ళు నేనేమంటున్నా, సెంట్రల్ ఫండ్స్ ఉంటే సెంట్రల్ ఫండ్స్ ఎన్నిటికీ లేవు, పెద్దదానికి పెట్టు అంటున్నా నేను. సెంట్రల్ ఫండ్స్ అట్లా పెద్దదానికి పెట్టండి. ఇంకోటి ఈ యొక్క బ్రిడ్జిలో 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? బ్రిడ్జికి ఉంది. మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ 250 కోట్లు ఉంది. ఇవి కాకుండా 350 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి దాంట్లో. అందుగురించే కదా సీఎం గారు పెట్టడం జరిగింది. కార్యకర్తలు మీపై నిరసన కూడా తెలుపుతున్నారు. పాపం వాళ్ళకి తెలివ కావాలి ఇది చేస్తున్నారు. వ్యక్తి మీద నాకు ఎందుకంటే ఆయన మొత్తము ఏంటంటే ఏం దుఃఖం లేకుండా క్లోజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేస్తే నా దగ్గర మనసులన్నీ వస్తారనే ఉద్దేశంతో, పేపర్లో వస్తా అని చెప్పి ఉద్దేశంతో ఈ రోడ్డు చేయడం జరుగుతూ ఉంది. అతను 4.5 ఏళ్ళు ఏం చేసిండు? బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఈ రోజు దాకా ఒక్క రూపాయి తెలియదు. కావాలంటే 1 రూపాయి తెచ్చినట్టే చూపిమని. కాన్స్టిట్యున్సీకి ఏ 1 రూపాయి ఒక సీసీ రోడ్ తెచ్చిండా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చిండు? బీజేపీలో ఒక్క పోస్ట్ అని ఇప్పించిండా? అదన చెప్పమని. మరి మేమన్నా ఉన్నప్పుడు కనీసం 25 పైన పోస్టులు ఇప్పించడం జరిగింది. డైరెక్టర్లని, వైస్ చైర్మన్ అని ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీలో ప్రతి జార కూడా ఇప్పించడం జరిగింది. మరి నువ్వెందుకో ఇప్పియవు తిరిగి? నీ కార్యకర్తలు నీకు అంత ఇంపార్టెంట్ కాదా? కార్యకర్తలకు ఎందుకు చేయొద్దండి? కార్యకర్తలు మన వర్కర్లా ఏమన్నా? వాళ్ళకు ఎలక్షన్స్ వస్తే డబ్బులు వస్తే వాళ్ళకి ఏమి అందాయి? ఏది అందది. మరి ఎట్లా? వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా బీజేపీలో ఏమనుకుంటారు, ఇట్లాంటి ఎమ్మెల్యే ఉంటే మంచిదిరా,
కష్టాలకు సుఖాలకు ప్రతి దానికి నిలబడతాడు. హాస్పిటల్ ఉంటే వస్తాడు, లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు ఏ దానికి ఉంటే ఆ దానికి సపోర్ట్ చేస్తాడు అనే దానికి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది. నాకు బీజేపీల మీద నాకు ఎటువంటి వ్యతిరేకం లేదు, వాజ్పేయి గారి మీద అసలే వ్యతిరేకం లేదు నాకు. ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా ప్రేమ. ఆయన అట్లాంటి పేరు ఈ చిన్న చిన్న బిర్జీలకు కాదండి. దయచేసి ఆయనను చిన్నగా చేయకండి. ఆయనకు రాజీవ్ రాదేరి ఎట్లుందో అట్లా వరంగల్ రాదేరి ఎట్లాంటి పెద్ద పెద్దవి పెట్టండి. 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు మీదే గవర్నమెంట్, నీదే ఎందుకు దమ్ము లేదా? దీని వదలు మాట్లాడడం వల్ల అది తీసుకురా వస్తే ఏం పుట్టే నీకు? గా పని చేయి దయచేసి. నువ్వు ఈ చిన్న చిన్న గల్లీలు రాజకీయాలు మానేసి అందరు నెగేసుడు మానేసి ఇప్పుడు ఇదే మున్సిపల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే రాజిరెడ్డి గారి పేరొద్దు వాజ్పేయి గారు. అరే నేనేమన్నా వాజ్పేయి గారు గీ చిన్న బ్రిడ్జి ఎందుకని నేను అంటున్నాను. ఆయనకు పెద్ద రహదారులు పెట్టాలి, పెద్ద పెద్ద 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అట్లాంటివి పెట్టాలి. ఇంకోటి నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పేర్లు పెట్టిపోయా నీకు లేదా? నీకు అంత దమ్ము నువ్వు ఇంత గల్లీలో మాట్లాడే వదలు ఢిల్లీలో పోయి చూపి. నీకు అవి లేకనే కదా ఈడ మాట్లాడుతున్నావు. తీసుకురా నువ్వు దమ్ముంటే తీసుకురా. నీ ఎంపీల దగ్గరికి రమ్మంటే, నీ మంత్రుల దగ్గరికి రమ్మంటే నేను వస్తాపా, ఢిల్లీకి వస్తాను. నేను 7 గంటల ఆడికి వచ్చి మాట్లాడతాం పదని. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కదా, నువ్వు బీజేపీ, నువ్వు ఇది కదా పెద్ద లీడర్ కదా, పోదాంపా. ఈరోజు కాపురా డివిజన్లో సుమారు ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో సిఆర్ఎంపీ వర్కులు సుమారు 150 కోట్ల దాకా పెండింగ్ ఉండే. లాస్ట్ 2.5 years నుంచి ఇవ్వడం లేదు. అవి రిక్వెస్ట్ చేస్తే శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరినీ పోయి అడిగితే మీకు తొందరనే చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అవన్నీ కూడా అప్రూవల్ అయ్యింది. మేజర్గా అన్ని పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ కూడా అయినాయి. అంతకుముందు మీకు తెలుసు 4 చెరువులు రావడం జరిగింది. దానికంటే బిఫోర్ జిహెచ్ఎంసీలో కూడా సుమారు 150 నుంచి 200 కోట్ల వర్కులు రావడం జరిగింది. అంటే మన కాన్స్టిట్యున్సీకి, ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి 500 కోట్ల రూపాయల వర్కులు తేవడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ సీఎం గారు సపోర్ట్ లేకుండా ఏది రాలేదు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా అన్నగారు కాంగ్రెస్ పార్టీలో, మా అన్నగారు 50 ఏళ్ల సంది ఉండే. నేను ఒక్కనే 18లో మారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ సార్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి గెలవడం జరిగింది. గెలిచినాక కూడా నేను మా అన్న మేమందరం 50 ఏళ్ల సంది ఆ పార్టీలో నన్ను పెట్టిండ్రు. లేకపోతే ఎందుకు పెడతారు చెప్పు వాళ్ళు? నేను ఒక్కనే 23లో నీ ఇక్కడ ఎమ్మెల్యే అయినా కాబట్టి నేను ఒప్పుకున్నాను. అయినా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత లాంగ్ రన్ వాళ్ళు చూస్తారు, విజన్ చూసుకుంటారు. వాళ్ళు ఎవరు చూసుకుంటారు కదా. నా ముఖం చూసి ఏం పెట్టలేదు మా ఆయన, మా అన్న ముఖం చూసే పెట్టిండు, మా అన్న సర్వీస్ చూసి పెట్టిండు, నా ముఖం కాదు చూసి పెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెనగేశ్పూర్ గ్రామంలో అక్రమ కల్లు రవాణాదారుల ఆగడాలు మితిమీరిపోయాయి. అక్రమంగా కల్లు రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులపై అక్రమార్కులు దౌర్జన్యాన్ని దిగడం స్థానికంగా కలకలం రేపింది. చెనగేశ్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా కల్లు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ గ్రామస్తులతో కలిసి తదితర వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులకు సర్పంచ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనాన్ని వదిలిపెట్టాలని అక్రమార్కులు సర్పంచ్తో గొడవకు దిగారు. సర్పంచ్ వాహనానికి అడ్డుగా నిలబడగా ఆయన్ను బలవంతంగా పక్కకు నెట్టేసి వాహనాన్ని వేగంగా తీసుకెళ్లారు. అక్రమ రవాణాపై అధికారుల తీరును సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కల్లు రవాణా గురించి 3 రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 3 గంటల పాటు వాహనాన్ని అడ్డగించి సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని, అక్రమార్కులకు అధికారులే సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో కల్తీ మరియు అక్రమ కల్లు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని సర్పంచ్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులందరితో కలిసి తాండూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మాకు ఏప్రిల్ 10 నుంచి బంద్ అవుతుంది. ఇల్లీగల్, ఇప్పుడు టోటల్ ఇల్లీగల్. అది లీగల్ అని చెప్పు, లీగల్ అని చెప్పు. లీగల్ ఎట్లయితే నువ్వు ఒక అధ్యక్షుడు నువ్వు తెలుసుకున్నావు, ఏమన్నా సొసైటీ ఏమంటో తెలియదు. ఏం తెలుసు ఇల్లీగల్ మనీ కాకుండా నీకు రైట్స్ ఉన్నాయట్లా? వాళ్ళన్నప్పుడు ఇవ్వచ్చు, ఎవరు అంటున్నారు.
మీరేమో వస్తున్న ప్రవీణ్ ఇప్పుడు వస్తున్నా అని చెప్పి వీడ ఇంతవరకు 3 గంటలే ఇంతవరకు రాలేడు. మళ్ళీ ఇల్లీగల్ వాళ్ళ తెచ్చిన ట్రాన్స్పోర్టింగ్ కళ్ళు తెచ్చిన ఊళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా బంద్ ఆడే చేస్తున్నారు మేడం. ఇప్పుడు తెచ్చేసిండ్రు కళ్ళు, తాజాగా కళ్ళు తెచ్చేసిండ్రు. చెప్తే బంద్ చేయలేరుగా మేడం, చెప్తే గిట్ట బంద్ చేయలేరు కదా. మేము చేసాం మేడం, మేము చేసినాము. నాకు మస్తు ఓపిక ఉంది మేడం. నేను 18 మీరు చెప్పిన మాట వింటున్నాను మేడం. మేము ఒక కంప్లైంట్ ఇచ్చి గిట్ట 3 రోజులు అవుతుంది, రెస్పాన్స్ లేదు. మీది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్తున్నాగా మేడం. ఇప్పుడు తాండ్రుల గిట్ట మొత్తం ఇల్లీగల్ ఉన్నాయి కదా. తాండ్రుల ఇల్లీగల్ డిపో ఉన్నది, గొల్ల చెరువుల ఇల్లీగల్ డిపో ఉన్నది అని చెప్తున్నా నేను. 33 దుకాణాలు వేసిండ్రు తాండ్రుల, గల్లీకి ఒక దుకాణం ఉన్నది ఇల్లీగల్. ఫస్ట్ మాది చేస్తా అంటున్నా, వాళ్ళ చేయరా మేడం? ఓపిక చాలా ఉన్నది నాకు. భూమికి ఉన్నంత ఓపిక చాలా ఉంది మేడం. నాకు చాలా ఓపిక ఉంది. రేపు గిట్ట ఊళ్ళకెళ్ళి 100 మహిళలను తోలుకొస్తాం మీ ఆఫీస్ దగ్గరికి. మేము 100 మంది లేడీస్ పిచ్చోళ్ళు అవుతుండ్రు, ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుండ్రు మేడం. ఇళ్ళ పండు తిరుక్కుంటా మా దగ్గరికి. ఏమంటే అది మా సర్పంచ్నే వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ఏం కలుపుకొని తెచ్చేస్తుంటే మా కళ్ళులా ఎవరు రెస్పాన్స్ అవుతారు మేడం? ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అంటున్నాయి, ఆ కళ్ళు తాగి పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇక్కడ షాంపిల్ ఎప్పుడు మేము చెప్పి వాళ్ళు ఏమో తొందరగా తీస్తారు, వాళ్ళు ఏమో తిని పండుకున్నాక మొత్తం 3 రోజులైనాక తీస్తారా మేడం? ఏడొస్తున్నారు మేడం? ఆవేశం ఎందుకు కడుతున్నారు? ఆవేశం పడుతున్నట్టున్నా మేడం? మీరు రెస్పెక్ట్ మీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీ చర్యలు ఎక్కడ తీసుకున్నారు మాకు ఒక్కటి చెప్పండి. 3 రోజుల కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే ఏడొస్తున్నారు మేడం? మీరు ఏడొస్తున్నారు? ఎప్పుడు వస్తారు? బొందలు పెట్టినాక వస్తారా? అయ్యో రామచంద్ర అనేది మా ఆవేశం నాకెందుకు ఎక్కుంటా మేడం? నేను ఎప్పుడు వస్తారు మేడం? 3 గంటల నీ ఫోన్ బిజీ ఉన్నది. 3 గంటలు పని చేస్తున్నా, 3 గంటలు బిజీ ఉంటుందా మేడం? 3 గంటలు ఒక్క నిమిషం గిట స్పీకర్ పెట్టి అవును. నేనేమంటా ఒక్కటే ఫోన్ 3 గంటలు వస్తా మేడం. రెండవ రోజు సాయంత్రం ఎక్సైజ్ ఎస్ఐ రవికుమార్ సార్ గారు వచ్చి ఇక్కడ మేము 20 మంది ట్యాపర్లతోటి దుకాణం వేస్తే ఇల్లీగల్ ట్యాప్ దుకాణం అని చెప్పి ధ్వంసం చేసి 30-40 కార్టన్లు ధ్వంసం చేసి ఆన్ ది స్పాట్లో వచ్చి షాంపిల్ తీసుకొని పోతున్నాడు. అసలు నో రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇది ఎట్లా సార్ అంటే గిట్ట ఏం చెప్తా అవతల వాళ్ళది ఏం సీజ్ చేస్తలేడు, వాళ్ళ దగ్గరికి పోయి ఏమి చేస్తాను లేడు. మొత్తానికి మా షాప్ పైన దాడులు చేసి కళ్ళుని 30 కార్టన్లు కళ్ళుని పారబోసి వాళ్ళ మాట ఏంటో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నాడు. బడా కాంట్రాక్టర్ మా పైన పేదవాళ్ళ పైన మొత్తానికి దౌర్జన్యంగా వచ్చి కేసులు బనాయిస్తున్నాడు. ఇలాంటి ఈ ఎక్సైజ్ ఎస్ఐ రవి సార్ గారు చాలా వన్ సైడ్ హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు. అధికారులు వచ్చి దీన్ని న్యాయపరంగా పేద గీత కార్మికులకు సహాయం చేయాలని కోరుతుంది. 3 గంటలు చేసాక ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు నిన్న వచ్చి అంత స్పాట్లో వచ్చి మాది కళ్ళు దుకాణం బంద్ చేయించారు. గ్రామంలో గీత కార్మిక సొసైటీ తరఫున ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ 2 ఏళ్ళు తాండూరుకు చెందిన వ్యక్తులకు బయటి వ్యక్తులకు 2 ఏళ్ళు లీజుకి ఇచ్చిండ్రు. అది మార్చి 30 వరకు అయిపోయింది, 31 వరకు. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఊళ్ళోనే చేసుకోవాలి గీత కార్మిక సంఘం అంటే. ఈ సొసైటీ సభ్యులే చేసుకోవాలి ఊళ్ళోని. 2 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు, మిగతా ఒక వర్గం ఉంటుంది, మిగతా 2 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారని చెప్పి పేదవాళ్ళు బతకాలని చెప్పి మా నిర్ణయించుకొని చేయాలని అనుకుంటున్నాము. దీనికి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు కళ్ళు వాహనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి గుట్టుకుంటూ తీసుకోవచ్చు. దౌర్జన్యంగా వాహనాన్ని డైరెక్ట్గా మా ముందల నేను అడ్డం ఉంటే గిట డైరెక్ట్గా వాహనాన్ని చాలు చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇది మాకు చాలా వాళ్ళ దౌర్జన్యంతో ఊళ్ళో ఇల్లీగల్ కళ్ళు సరఫరా చేసుకుంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు పేరుతో భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. తమ భూములను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
కొప్పుల మహేష్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. భూమి కోల్పోతున్న బాధిత రైతులను పరామర్శించి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాళాపూర్ రాపోల్ భూముల సమస్యపై ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సమాచారం ఉందని, తాము నిరంతరం మహేష్ రెడ్డి ద్వారా వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. చందన్వెల్లి, సీతారాంపూర్, రాకంచెర్ల, మోమిన్పేట్ ప్రాంతాల్లో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వాటిని వదిలేసి కాళాపూర్, రాపోల్ రైతుల భూములను లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అవసరమైన చోట భూములు ఉన్న చోట పరిశ్రమలు పెట్టాలి గానీ బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవడం సరికాదన్నారు. రైతులను బాధపెట్టిన వారు బాగుపడిన చరిత్ర లేదని ఆమె హెచ్చరించారు. రైతుల భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ మంత్రులు హరీష్ రావు మరియు కేటీఆర్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతులకు ధైర్యాన్ని అందిస్తారని ఆమె వెల్లడించారు. అందరం కలిసి మేడంకు స్వాగతం పలుకుతున్నాము. ఇంటికి ఇప్పుడు సంధి సాపిస్తాం చూడు మేడం, మేమైతే మాకు మళ్ళాలి. ఇప్పటి వరకు అయితే మేము సాపియలేము. మా ఆయన పాదాలకు శరణాలు చేస్తాము. మా భూమి మాకు మళ్ళాలి. మా పిల్లలు వ్యవసాయాలు చేసుకొని బతాం. 3 పంటలు తీస్తాం మేము. 3 పంటలు తీసుకుంటాం. కూరగాయలు పెట్టుకుంటాము, మొక్కలు వేసుకుంటాము. మా భూమి మాకే మేడం. మేము 10 మంది దగ్గరికి మాట్లాడలేదు. గట్టి కొట్లాడతాం. సంతోషం, మీరు మాట్లాడుతున్నదానికి ధైర్యంగా ఉన్నారు. మేము కూడా ధైర్యంగా మీ వెనకాల ఉండాలని మీ దగ్గరికి ఇప్పుడు ఈ రోజు వచ్చినా కూడా వారం 10 రోజుల నుండి మహేష్ నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, రైతులు ఏమంటున్నారు, ఇస్తామంటున్నారా, ఏం జరుగుతుందని కనుక్కుంటూనే ఉన్నాము. మొన్న కేటీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు మన మహేష్ గారు, హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు ఫోన్ చేసి మహేష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఆ రైతులకు అండగా ఉండే గ్రామానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి ప్రత్యేకంగా వాళ్ళ కూడా తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎంబడి ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా మహేష్ అన్న గారు ఎస్పెషల్లీ లేదు మా గట్టి కొట్లాడతాం, మీ తరఫున కొట్లాడతాం. కేసీఆర్ గారు చెప్పినారని ధైర్యంగా ఉండండి. ఏం పేరమ్మా, నీ పేరేం పేరు? కాళాపూర్ గ్రామ ప్రజలతో పాటు రైతులతో పాటు ఈ కార్యక్రమ అధ్యక్షులు గారి సర్పంచ్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులకు, మరి కాళాపూర్ రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ని కూడా ఊళ్ళో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు ఆడవిల్లలు కూర్చున్నారంటే పోయి ఎందుకు అనుకుని రండి అమ్మ అంటే వచ్చినా నేను. మహేష్ మొన్న 3 రోజుల నుండి మాట్లాడుతున్నాం కూడా. వారం రోజుల కింద మేము ఫస్ట్ ధర్నా కూర్చున్నప్పుడే మహేష్ మాట్లాడింది ఇట్లుందని. మన భూమి ఇంకా ఖాళీగా ఉంది, ఆడ పెట్టమంటున్నాం. ఇది అవసరమే లేదు వాళ్ళకి. అందుకే వచ్చినాం కదా, ఇప్పుడు మేము కష్టం వచ్చిందని వచ్చినాం కదా. ప్రాణాలు పోతున్నాయి, మాకు భూములు అందరు ఎప్పుడు చెప్పు, మాకు ఏం లేనప్పుడు చిన్నగా ఉండదు. కాళాపూర్ మరియు రాపూల్ గ్రామంలో ప్రభుత్వం మరి అన్యాయంగా రైతుల యొక్క భూములు తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ వేయాలని ఏదైతే నోటిఫికేషన్ వేసిందో దాని భాగంగా మరి గత 11 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కాళాపూర్ గ్రామ ప్రజలతో పాటు రైతులతో పాటు ఈ కార్యక్రమ అధ్యక్షులు గారి సర్పంచ్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు
మహేశ్వరం శాసనసభ్యులు అక్క కవితా ఇంద్రారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులకు, మరి కాలాపూరు రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ని కూడా హోల్డ్లో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినప్పుడు రైతులందరూ కూడా మరి మా భూములు పోతాయని ఒక ఆందోళన ఉంది. వారందరూ కూడా ఆ రోజు ధైర్యం చెప్పి మీరు ఎంబడే పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి అని అందరు రైతులు కూడా వ్యక్తిగతంగా మరి కలెక్టర్ దగ్గర పోయి కూడా మా భూములు మేము ఇయ్యమనేది వారికి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా గత 11 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన లేదు. మరి దాన్ని ఆధారంగా ఇలా రైతులందరూ కూడా 2 గ్రామాల్లో దాదాపు 1900 చిల్లర ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా, అంటే వాళ్ళ సొంత పట్టా ల్యాండ్లో కూడా దాదాపు ఒక 200 చిల్లర 300 ఎకరాల వరకు కూడా. అధ్యక్షించిన గ్రామ సర్పంచ్ గారితో పాటు సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ వచ్చున్నారు. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి బాధ్యతగా మనం అందరం వచ్చున్నాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్ష కూర్చున్నారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వీరి గొంతుగా అందరికి వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్నా మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా మాట్లాడినా, ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఏమవుతుందంటే ఇట్లా తీసుకుంటున్నామా అని చెప్పినాడు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్పినాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాను నాతో, ఒక రోజు నుంచి ఒక రోజైనా మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్గా ఆడికి కట్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్కి సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి అమ్మగారికి మరియు మహేష్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాము. మా నిరసనను, మా బాధను అర్థం చేసుకొని మీరందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులుగా మేము చాలా బాధపడుతున్నాము. 2 రోజులు నిరాహార దీక్ష ఇక్కడ చేసిన తర్వాత మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ భూములన్నీ 1200 ఎకరాల భూములను, మా పచ్చని పొలాలను లాక్కోవడం మాకు చాలా బాధగా ఉంది. అయితే దీని నుంచి మాకు తెలియదు కదా, ఇట్లా పోతుందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినా కూడా వాళ్ళు ఇచ్చినందుకు మేము ఏం చేయాలో మాకు ఎవరు ఏం చెప్పలేక అర్థం కాక పోయి అభ్యంతరాలు, మొదటిసారి అభ్యంతరాలు ఇచ్చేసి వచ్చిర్రు. అయినా కూడా ఏం చెప్పలేరు వాళ్ళు. 2 రోజులలో 3 రోజులలో ఏదైనా చెప్తామన్నారు, వాళ్ళు ఏది చెప్పలేరు. సరేలే వాళ్ళు ఏది చెప్తలేరు, కొంచెం మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ పరిగి బస్టాండ్ దగ్గరికి, పల్లవి కాలేజ్ దగ్గర దిగి బస్టాండ్ వరకు వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చుందాం శాంతియుతంగా. ఎవరిని మేము ఏం అనలేము. ఫస్ట్ కూడా పోయే బండ్లను పోనిచ్చినాము, వచ్చే బండ్లను వెళ్ళనిచ్చినాము. కానీ వచ్చిర్రు పోలీసులు ఎంబడే వచ్చేసిర్రు. వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మనల్ని బెదిరించారు. బెదిరిస్తే మేమేమంటలేము, మిమ్మల్ని ఏమంటలేము, మీరు కూడా మాకు సహకరించండి పోలీస్ శాఖ వాళ్ళని వాళ్ళని వేడుకున్నాం. ఎందుకంటే మేము చేస్తున్నాం, మా మీద ఒకరు అటాక్ చేయకుండా మీరు సహకరించండి మాకు. అయినా అన్న కూడా వాళ్ళు ఫోన్లు మాట్లాడి అప్పటికప్పుడే మా పెద్ద మనుషులను గుంజుకొని పోవడం జరిగింది. గుంజుకొని బండ్లు వేసుకోగానే మేము కూడా ఆడబిడ్డల మూకుంటలేము, ఆడబిడ్డల ఓపిక తీసుకున్నంత వరకు తీసుకున్నాము. తర్వాత